కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కలల లాహిరి ఇది కమ్మని కథల లాహిరి. బిర్యానీ ఆనియన్ రైతా. రచన చిర్రావూరు మదన్ మోహన్. ఆ రోజు ఆదివారం. ఆనవాయితీ ప్రకారం ఓల్డేజ్ హోమ్లో ఒంటరిగా ఉంటున్న నాన్నగారిని తన పిల్లలతో వెళ్ళి చూడాల్సిన రోజు. కానీ ఎందుకో ఒళ్ళంతా బడలికి గాను సోమరితనంగానూ ఉంది. శనివారం రాత్రి మిత్రులతో చేసుకున్న పార్టీ కూడా దానికో కారణమే. తాతయ్యను చూడాలన్న పిల్లల మారం ఎక్కువ అవుతుంది. ఏం చేయాలో తోచడం లేదు రమేష్కి. తీరా ఆయన ఇంటికి తీసుకొస్తే ఆయనకి సరిగా భోజనం కూడా పెట్టదు తన భార్య. అయినా విధి లేక తను పోలేక ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడి ఇంటికి రమ్మన్నాడు రమేష్. 70 ఏళ్ల వయసులో ఒంటరిగా బస్సు ఎక్కి ఇంటికి వచ్చాడు తన తండ్రి. నాన్నగారి 40వ ఏటనే భార్య పోయినా తన కోసం రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తనను పెంచి పెద్దవాణ్ణి చేసి ఇంజనీరింగ్ చదివించి తన మిత్రులతో చెప్పి తనకొక మంచి ఉద్యోగంలో అమర్చి పెళ్లి చేసి ఇల్లు కొనిచ్చి తనను ఇంత వాడిని చేసిన తండ్రి ఇప్పుడు ఒంటరిగా ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడు. దానికి కారణం సగం ఆయన పెన్షన్, ఆత్మాభిమానం, సగం తన అసమర్థత. మనసులో వాపోతున్న రమేష్ తండ్రిని చూసి ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు హాయ్ తాతయ్య అంటూ ఆయన కాళ్ళను వాటేసుకున్నారు. రమేష్ లేచి రండి నాన్న అని ఆయన తెచ్చిన సంచిని అందుకుని ప్రేమగా ఆహ్వానించాడు. రాధ ఎవరొచ్చారో చూడు అన్న గొంతు విని వంటింటి నుంచి బయటకు వచ్చి రండి మావయ్య గారు అని తన అటెండెన్స్ వేసుకుని మళ్ళీ తన వంటింటి సామ్రాజ్యానికి వెళ్ళిపోయింది రమేష్ భార్య రాధ. తాతగారు తెచ్చిన పళ్ళు ఆట వస్తువులతో పిల్లలు తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మెల్లగా వంటింట్లోకి దూరిన రమేష్ భయంగానే భార్యతో అయితే ఇవాళ వంటేమిటి అని అడిగాడు. బిర్యానీ రైతా అనుకున్నాను, వచ్చారుగా మీ నాన్నగారు, వెళ్ళి సంబరం చేసుకోండి అంది. అంతకన్నా ఎక్కువసేపు అక్కడుంటే తన తండ్రి ఇమేజ్లు డ్యామేజ్ అయ్యే అపాయం ఉందని ఉపాయంగా వంటింటి నుంచి నిష్క్రమించాడు రమేష్. తన తండ్రికి ఉల్లిపాయ రైతా అంటే చాలా ఇష్టం. ఈ మహాతల్లి ఇలాగే గతంలో ఓసారి రైతా చేసి ఆయనకు చాలకుండా పెట్టింది. ఆయన మళ్ళీ అడిగితే లేదు అయిపోయిందని నిర్మోహమాటంగా చెప్పింది. అప్పుడు చిన్నపోయిన ఆయన మొహం జ్ఞాపకం తెచ్చుకుని మళ్ళీ బాధపడ్డాడు రమేష్. అందరూ భోజనాన్ని కూర్చున్నారు. రాధ చేసిన బిర్యానీ వాసన అదిరిపోయింది. నోట్లో పెట్టుకోగానే రుచి అంతకన్నా అదిరిపోయింది. ఇంతలో తన ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తే సెల్ ఫోన్తో వంటింట్లోకి వెళ్ళింది రాధ. చి రైతా అంతా ఒకే ఉప్పు, ఏం బాగాలేదు అరిచాడు బాబు. అవునే అమ్మా ఒకే ఉప్పు అని అతని కూతురు కూడా సెకండ్ చేసింది. పర్వాలేదులే, కాస్త నీళ్లు కలిపితే సరిపోతుంది పిల్లల్ని సముదాయిస్తున్నాడు తన తండ్రి. డైనింగ్ టేబుల్ నుంచి మెల్లగా లేచాడు రమేష్. వంటింట్లోకి వెళ్ళి రాధతో రైతాలో ఉప్పు ఎక్కువైన విషయం, దానికి నాన్నగారు నీళ్లు కలపమన్న విషయం చెప్పి ఆవిడ రియాక్షన్ కోసం ఎదురు చూశాడు. గాడిది గుడ్డు, అవన్నీ ఆ ఓల్డేజ్ హోమ్లో చేసే పనులు, మనకేం కర్మ, ఉండండి ఓ ఉల్లిపాయ తరిగి ఇంకాస్త పెరుగు కలిపి తెస్తా, మీరు వెళ్ళి కూర్చోండి అంటూ ఫ్రిడ్జ్ నుంచి పెరుగు గిన్నె తీసింది. ఆ రోజు అందరూ తృప్తిగా భోంచేశారు. బిర్యానీ ఖాళీ అయినా ఇంకా రైతా మిగిలిపోయింది. సాయంత్రం నాన్నగారు బయలుదేరుతుంటే రాత్రికి తినమని ఆ రైతాను ఓ డబ్బాలో వేసి ఆయన చేతిలో పెట్టింది. ఆయన సంతోషంగా తీసుకుని బయలుదేరారు. భార్య చేతకు ఆశ్చర్యంగా చూస్తున్న రమేష్తో ఇవాళ డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాంగా, అందుకే ఆ మిగిలింది ఆయనకిచ్చి ఖర్చు చేశా, ఎలా ఉంది నా ప్లాన్ అంది. భార్యకు తెలియకుండా రైతాలో కావాలని ఉప్పు కలిపిన తన ప్లాన్ ముందు అదేం గొప్ప ప్లాన్ కాదనుకున్నాడు రమేష్ మనసులో. బిర్యానీ ఆనియన్ రైతా. రచన చిర్రావూరు మదన్ మోహన్.